గతేడాది ఎగువన వర్షాలు లేక కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులలో నీళ్లు లేవు. దీంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు మాత్రం ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. దీంతో 2 పంటలకు ఊపిరిపోస్తోంది. మూసి అంటేనే మురుగునీటితో కూడిన నది. కానీ అదే మురుగునీరు వేలాది ఎకరాలకు 2 పంటలకు సరిపడా సాగునీరు అందిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డిలోని వివిధ ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు, డ్రైనేజ్ వాటర్, వర్షపు నీరు ఇలా అన్నీ కలిసి ప్రవహించేదే మూసీ నది. మురుగునీటి నదిగా పేరు పడిన మూసీ నది చాలా మంది రైతులకు వరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. మూసీ నది జలాల ద్వారా తమ పొలాల్లో 2 పంటలు పండించుకున్నట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు చెబుతున్నారు. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి రూరల్, వలిగొండ రామన్నపేట, నార్కెట్పల్లి, సౌలి గౌరారం, కట్టంగూర్, నకరేకల్లు, కేతెపల్లి, సూర్యాపేట, పెన్పహాడ్ మండలాల పరిధిలో మూసీ నది జలాలతో 2 పంటలు సాగు చేస్తున్నారు రైతులు. ఎలాంటి నీటి వనరులు అదనంగా లేకపోయినా కేవలం మూసీ నది జలాలే తమ ప్రాంత రైతుల పొలాలను సస్యశ్యామలం చేస్తున్నాయని రైతులు అంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం ఇక్కడ వ్యవసాయం వరి పంట వేస్తారు. ఈ పంట మొత్తం ఈ మూసీ పరివాహక కింద ఉన్నటువంటి ఏ సుఖ వాతావరణం దీని మీద ఆధారపడి ఉంటాం. మొత్తం దగ్గర నేను ఒక 3 ఎకరాల భూమి నా సొంత భూమి ఉంది. దాంతోపాటు ఒక 5 ఎకరాల భూమి కౌలు చేసి చేస్తున్నా. దీని మీద ఈ నేరకల్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఈ చెరువు చుట్టూ మొత్తం ఈ మూసీ పరివాహక ప్రాంతం నుండి వచ్చిన వాటర్ వల్లనే ఆధారపడి ఉంటాం. మేము మూసీ వాటర్ వల్ల మాకు పొలాలు పంటలు పంతున్నాయి. మొత్తానికైతే మాకు 1 ఎకరం ఉంది. దానికి ఇంకొక 2 ఎకరాలు కౌలుకు బట్టి మేము భూమిని సేద్యం చేసుకుంటున్నాం. ఈ వాస్తవానికి అయితే మంచిగానే ఉన్నాయి పొలాలు. వాటర్ మాత్రం భవిష్యత్తులో కూడా మాకు వాటర్ కావాలని కోరుచున్నాం. అయితే చాలా చోట్ల మూసీ నది జలాలు రైతుల పొలాలకు చేరే సమయంలో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా కాల్వల నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల చివరి పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి పొలాలకు నీరందాలంటే లైనింగ్ పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.